అందరికీ నమస్కారం. మంగళగిరి నియోజకవర్గం ఎంత చెప్పుకున్నా కూడా మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ 1983-85లో 2 సార్లు వరుసగా విజయదుందు విమోగించడం జరిగింది. తర్వాత 2024లో లోకేష్ బాబు గారు, ఇప్పుడు ప్రెసిడెంట్ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ బాబు గారు కన్ని విని ఎరగని మెజార్టీతో 96,000 మెజార్టీతో కూడా అక్కడ ఉన్నటువంటి మురుగుడు లావణ్య మీద కూడా విజయదుందు విమోగించడం జరిగింది. ఆమె బీసీ నేతగా కూడా వైఎస్ఆర్సీపీలోకి రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డికి అప్పుడు టికెట్ కేటాయించడం కూడా కొన్ని విమర్శలకు తావిచ్చింది. ఆయన 2014-2019 ఎన్నికల్లో మంగళగిరిలో విజయదుందు విమోగించడం జరిగింది. 2019లో కూడా అప్పట్లో లోకేష్ బాబు మీద ఆయన గెలిచి కూడా సంచలనం సృష్టించినటువంటి సందర్భాలు మనం చూసాం. ఒక రైతు బిడ్డగా రాజకీయ రంగంలో కూడా ఆళ్ళకి రామకృష్ణారెడ్డి ఆర్కేకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. ఆయన ఎమ్మెల్యేగా చేసిన టైంలో కూడా అక్కడ రాజధాని రైతులతోటి, రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమందితో కూడా ఆయనకి కొన్ని వివాదాలు ఉన్నాయని కూడా ప్రస్తుతం రాజకీయాల్లో కూడా ఆయన యాక్టివ్గా లేడు. ఎందుకంటే 2024లో అక్కడ టికెట్ కేటాయించరని ఈయన ముందే గ్రహించి కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. మళ్ళీ అక్కడ పరిస్థితులన్నీ చూసి కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షాన ఆయన పక్షాన్ని కూడా చేరటం జరిగింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మంగళగిరి కాన్స్టిట్యున్సీలో నిలబడాలంటే ఆర్కే లాంటి ఒక మాస్ లీడర్ కావాలి. సో రైతు బిడ్డగా 2014 నుంచి 2019 వరకు అక్కడ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పాటు చేసుకున్నటువంటి రామకృష్ణారెడ్డికి మళ్ళీ అక్కడ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వాలని అయితే ఇప్పటికే అధిష్టానం దగ్గరకు కూడా సిఫార్సులు వెళ్తా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి 2024 ఓటమి తర్వాత కూడా కొన్ని యూటర్న్ నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఎవరికి ఎక్కడ ఇన్ఛార్జి పోస్ట్ ఇస్తారనేది చెప్పలేని పరిస్థితి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆళ్ళ రామకృష్ణారెడ్డిని మళ్ళీ తీసుకొచ్చి మంగళగిరిలో కనుక కూర్చోబెడితే కొంత పార్టీకి ప్లస్ అవుతుందని కూడా ఇప్పటికే వైసీపీ అధిష్టానం అయితే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా సూచించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఆళ్ళ రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి స్పందన రాలేదని కూడా కొంతమంది అయితే చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ నేతలతో గతంలో ఆళ్ళ రామకృష్ణారెడ్డికి కొంత వైరుధ్యం ఉన్నమాట అప్పట్లో మనం చూసాము. అక్కడ ఉన్నటువంటి రైతులు, భూములు ఇచ్చినటువంటి రైతులతో కూడా ఈయన రాజధాని రైతులతో అప్పట్లో కొంత వివాదాలు ఉన్న నేపథ్యంలో కూడా ఈయన ఇప్పుడున్న పరిస్థితులు కూడా అక్కడ ఇన్ఛార్జిగా తీసుకోవటానికి కూడా వెనకాడుతున్న పరిస్థితి. అయితే అధిష్టానం మాత్రం సీరియస్ గా మళ్ళీ రామకృష్ణారెడ్డిని అక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టాలని కూడా ప్రయత్నిస్తూ ఉంది. మరి కొన్ని రోజుల్లో కూడా రామకృష్ణారెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి లావణ్యకే మళ్ళీ బాధ్యతలు ఇచ్చి మళ్ళీ ఆమెను యాక్టివ్ చేస్తారనేది కూడా మరి కొన్ని రోజుల్లో కూడా స్పష్టంగానుంది.